హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. నిన్న నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాం ఫ్యామిలీతో కలిసి. సో ఆ వీడియో అనమాట ఇది. నేను మీకు చూపిద్దామని వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను. అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అది కూడా ఫ్యామిలీతో. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి మంకీస్, ఇక్కడ అన్ని మంకీసే ఉన్నాయి. ఇక్కడేమో తాబేళ్ళు ఉన్నాయి చాలా, వాటర్లో కొన్ని, కొంచెం పైన కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మంకీస్ ఉన్నాయి, అవి కూడా వేరేవి. వాటి పేర్లు అయితే నేను చూడలేదు. వాటికి ఉయ్యాల్లా కట్టారనమాట, ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయడానికి. నేను ఏం చూడలేదు, లేకపోతే చెప్పేదాన్ని. ఇక్కడ నీటి కొంగలు ఉన్నాయి. ఊర్లో మనకి చేలలోకి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, కానీ ఇక్కడ మనం పార్క్లో చూస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, కానీ నేను వెళ్ళలేదు లోపలికి. బటర్ఫ్లైస్ చూసే ఉంటాం కదని. నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ వెళ్తుంది, దీంట్లో వెళ్ళి అందరూ చూస్తున్నారనమాట. అలా చూస్తే మనకి చూసిన ఫీలింగ్ ఉండదని మేము వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంది, వైట్ది. నిద్రపోతుంది మేము వెళ్ళేసరికి. అంటే అది న్యూ ఇయర్ 31st బాగా ఎంజాయ్ చేసినట్టుంది. పాపం లేవలేదు మేము వెళ్ళేసరికి. ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంది, నిద్రపోతుంది. అది కూడా 31st సెలబ్రేట్ చేసుకుంది అనుకుంటా. ఇక్కడేమో జింకలు చాలా. ఇది చూసారా, మన వైపే చూస్తుంది, వీడియో తీస్తుంది ఏమేంటి అనేసి. అటు సైడ్ ఇంకా దగ్గరకు వచ్చాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక చూసారా, ఇంకా ఇటు సైడ్ చూడండి చాలా వచ్చాయి. అక్కడ ఒక టర్కీ కోడ్లాగా ఒకటి ఉంది, దాన్ని ఏం కూడా నాకు తెలీదు. ఇవన్నీ కలిసి ఉన్నాయి అనమాట. ఇక్కడ పికాక్స్, ఈ పికాక్స్ దగ్గరికి మేము వెళ్ళాము, కానీ అక్కడ పికాక్స్ కంటే పందెం కోడి పుంజులు కనిపించాయి. ఇవి కూడా పార్కులో చూస్తున్నాం. అంతే అనుకోండి, పార్కులు అన్నీ చూడాల్సిందే. మనం కనిపించలేని కొన్ని ఇందులో కనిపిస్తాయి. ఒక విచిత్రం ఏంటంటే, హైదరాబాద్లో నాకు ఒకసారి కూడా కాకి కనిపించలేదు, అది పార్కులో కనిపించింది. ఇక్కడ చూసారా వైట్ది, ఇది కూడా అడవి కోడి అంటే. ఇది ఒక రకం అడవి కోడి. ఇదిగో ఇక్కడ పికాక్స్ ఉన్నాయి. అవి నెమలి పెంచి మెప్పుతాయని చూసాము, కానీ చిన్నవి అనమాట. ఇది చూడండి దగ్గరగా ఉంది, వీడియోస్ తీస్తున్నామని మన వైపు చూస్తుంది. నెమలి పెంచి మెప్పుతుంది అనుకున్నాను, కానీ మెప్పలేదు. ఇక్కడ వైట్ పికాక్, అది పికాకో ఏమో మరి, నేనైతే పేరు పెట్టేశాను దానికి. నెక్స్ట్ ఎలా చూసుకుంటే ఎలిఫెంట్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాళ్ళు దానికి గడ్డి తీసుకొచ్చి ఇచ్చారనమాట, తింటున్నాయి. చూడండి, వాటికి షెడ్లు ఉన్నాయి, వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా పడుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ సఫారీ లయన్ చూడడానికి వెళ్తున్నారు దాంట్లో అనమాట. మేము నాన్ ఏసీ బస్సులో అయితే వెళ్ళాము. ఇగోండి, రైట్ సైడ్లో మనకి క్రోకోడైల్స్ కనిపిస్తున్నాయి. అంటే కొంచెం వీడియోలో క్లారిటీ లేదు. దానిపైకి కొండలా ఉంది కదా, దానిపైకి ఎక్కి ఉన్నాయన్నమాట. ఇదంతా మనం సఫారీకి వెళ్ళే వే. ఇప్పుడు ఇక్కడ గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇది చూడండి, సఫారీ గేట్స్ ఓపెన్ అయితే అప్పుడు మనం వెళ్ళాలి. మొత్తం 4 గేట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ గేట్లో ఎంటర్ అయ్యాము. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ లయన్స్ కనిపిస్తాయంట. మేము చూస్తున్నాం అవి ఎక్కడ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా, కనిపిస్తాయా అని చెప్పి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి లైన్స్. అయ్యో, మనకంటే ముందు ఒక బస్సు ఆగింది, వాళ్ళు చూస్తున్నారు. చూడండి, లయన్ గేట్ తీస్తే బయటకు వచ్చేసేలాగా చూస్తుంది. ఏంటంటే జూ పార్కులో అన్ని యానిమల్స్ కూడా తిన్న వెంటనే వాకింగ్ చేస్తున్నాయి. మనం ఉన్నాం, తింటాం, పడుకుంటాం, మరి తినేసి కూర్చుంటాం. ఇవి చూడండి, తినేసి వాకింగ్ చేస్తాం. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇది మేము వీడియో తీసేంతసేపు, మేము ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంది. దీని పనే బాగుంది, మంచిగా వాకింగ్ చేస్తుంది.
ఇంకోటి కూడా ఇక్కడే ఉంది, అది కూడా అటు ఇటు తిరుగుతుంది. దానికి పనిష్మెంట్ ఇచ్చారేమో అలా తిరగమని, అందుకే అలా అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ చూడండి, దీని పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయింది, పడుకుందనమాట. చూడను కూడా చూడట్లేదు. నెక్స్ట్ దీని పక్కకి ఇంకొకటి ఉంది. ఇది గేట్ ఓపెన్ చేయండి రా, అప్పుడు చెప్తాను మీ పని అన్నట్టు తిరుగుతూనే ఉంది. ఇదిగో చూడండి, థ్రెడ్ మిల్ ఎక్కినట్టు చేస్తుంది. ఇది కూడా ఎక్సర్సైజ్ అనుకుంటా. ఇక ఇక్కడ చూడండి, జింకలే ఉన్నాయి అన్నీ మంచిగా పడుకొని. ఇక్కడ లైన్స్ కూడా తిరుగుతాయంట, కానీ కనిపించలేదు మాకు బయట, ఓన్లీ బోన్లో ఉన్నవే చూసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జింకలు ఉన్నాయి. ఇవి ఇక్కడ పడుకుని ఉన్నాయి. ఇక్కడ కొంచెంసేపు బస్సు ఆపారు, వాటిని చూస్తూ ఉన్నాం అన్నమాట. అవి కూడా మమ్మల్ని చూస్తున్నాయి, ఒక జంతువులు ఇంకో జంతువుని చూస్తున్నాయి అన్నట్టు. ఇంకా వాటికి బాయ్ బాయ్ చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొన్ని జింకలు అవి కనిపించాయి. ఇంక మొత్తం ఫారెస్ట్ అంతా ఎక్కువ జింకలు, నెమలులు ఇవే కనిపిస్తున్నాయి. వెళ్తే ముందుకు వెళ్తుంటే ఇంకా అవన్నీ కొండలు చూసారా ఎలా ఉందో. వర్షాకాలం అయితే చాలా కష్టమేమో అలా రావడం. ఏదో వాటర్ వస్తుంది, వాటర్ ఫాల్స్ అయితే కాదు అవి. ఇక్కడ చూసారా బెంగాల్ టైగర్ బయటనే తిరుగుతున్నాయి. వెహికల్ పక్క నుంచే వెళ్ళాయి అవి. ఒకటేమో పడుకుని ఉంది, ఒకటేమో వెళ్తుంది, రోడ్డు వైపుకి వెళ్తుంది. వెహికల్ వస్తే వెహికల్కి అడ్డంగా బస్ పక్క నుంచే వెళ్ళింది అనమాట. ఇది కూడా లేచింది, పడుకుని అటు ఇటు తిరుగుతుంది. ఏం చేస్తున్నాం, నిద్ర అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా వాకింగ్ స్టార్ట్ చేసినట్టుంది. వెళ్తుంది ఎటో, ఆ డెన్లోకి వెళ్తుందో లేకపోతే బయటే ఉంటుందో చూడాలి. ఎటు వెళ్తుందో లేదు, ఇది కూడా వాకింగ్ చేస్తుంది. ఇంకొకటి చూడండి లోపల, అది లోపల వాకింగ్ చేస్తుంది అటు ఇటు. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము. నెక్స్ట్ అక్కడి నుంచి చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఎక్కువ జింకలే ఉన్నాయి, మళ్ళీ జింకలు కనిపించాయి. పాపం వాటికి తినడానికి ఏముందో, అవి ఏం తింటున్నాయో కూడా తెలియట్లేదు పాపం. ఇంకా వే అంతా ఇలానే ఉంది, ఘాట్ రోడ్స్ అనమాట. కానీ చాలా భయం వేసింది. అక్కడ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది నాకు. చిన్న రోడ్డు, అది డౌన్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నాకైతే చాలా భయం వేసింది. ఫ్రంట్ కూర్చున్నాను వీడియో కోసం అని నేను. ఇక్కడ చూడండి, ఎలుగుబంటి. పిల్లలందరూ బంటి బంటి అంటూ
ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా, నన్నైతే బంటి బంటి అనేది పిలుతున్నారు. అది వెళ్ళిపోయింది పాపం పిలిచినా కూడా. ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది. ఇవి రెండు దెబ్బలాడుకున్నాయి అనుకుంటా. ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో దాన్ని. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా అది అటు ఇటు తిరుగుతుంది. ఇదేమో లోపల తిరుగుతుంది. ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళాము. ఇక్కడ ఇవేవో ఉన్నాయి. ఇవి కూడా జింకలేమో అనుకున్నాం, కానీ కాదు. కొన్ని జింకలు ఉన్నాయి, కొన్ని ఇవే ఉన్నాయి. ఇక్కడ దున్నపోతులు ఉన్నాయి. దున్నపోతులు గడ్డి మేస్తున్నాయి. ఇక్కడ చూడండి పికాక్స్ ఎన్ని ఉన్నాయో. మంచిగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచి వాటికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాం. మా సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మళ్ళీ వాక్ చేసుకుంటూ చూస్తున్నాం. ఇక్కడ చాలా కొంగలు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి. ఇక చూడండి పికాక్స్. ఇక్కడ జేబ్రాస్ ఉన్నాయి. అవి చాలా లోపలికి ఉన్నాయి. జిరాఫీ చూడండి. నేను ఫస్ట్ టైం జిరాఫీని చూడడం. ఇంతకుముందు జూ పార్క్ వెళ్ళాను, కానీ జిరాఫీ అయితే ఎప్పుడు చూడలేదు. అంటే మేము మేబీ అటు సైడ్ వెళ్ళలేదు అనుకుంటే అందుకు చూడలేదు. చూడండి దీనికి ఎంత ప్లేస్ ఉందో, అటు ఇటు రౌండ్లో వేస్తుంది అనమాట. దీనికి కూడా పనిష్మెంట్ ఇచ్చారనుకుంటా. తిరుగుతూనే ఉంది. మనం కొంచెంసేపు తిరిగేసరికి అలసిపోయి కూర్చుంటాం. అది మాత్రం తిరుగుతూనే ఉంది. ఇక్కడ ఏమున్నాయని చూద్దామని వెళ్ళాం. గరుడ పక్షి ఉన్నాయి, అంటే గ్రద్దలు పెద్దవి. నెక్స్ట్ ఇక్కడ మొసళ్ళు. పాపం వాటికి వాటర్ లేక పైననే ఉన్నాయి. వాటర్ కూడా కొంచెం ఉంది, అది కూడా బాగాలేదు. అన్నీ పైనే ఉన్నాయి. అసలు అవి నిజమైనవా బొమ్మలా అని చూశాను, కానీ నిజమైనవే. ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, మన వైపు చూస్తుంది వీడియో తీస్తుంటే. అవతలుండి కాదు, యువతలకు వచ్చి చెప్పు అన్నట్టు చూస్తుంది. ఇంకా ఇవంతా చూసేసి ఇంటికి బయలుదేరేసాం. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని